హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ క్యాబేజీ ఎండు రొయ్యల ఫ్రై. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 1/2 kg క్యాబేజీ, 1 కప్ ఎండు రొయ్యలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ముందుగా గోరువెచ్చని నీళ్ళల్లో 2 నిమిషాలు ఎండు రొయ్యలు నానబెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయింది. ఆయిల్ వేసుకుని వేడి చేసుకుందాం. కొంచెం ఇవి నానబెట్టి క్లీన్ చేసింది. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. రొయ్యలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇవి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ వాటర్లో సాల్ట్ వేసుకుని క్యాబేజీ వాష్ చేసుకోవాలి. వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకుని క్యాబేజీ వేసుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. క్యాబేజీ ఉడికిపోయిందండి. ఇది స్ట్రైనర్తో వడగట్టుకుందాం. అదే ఆయిల్లో వెల్లుల్లి, జీలకర్ర వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ వేగిపోయినాయి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ వేసుకుని కొంచెం సేపు ఉడికించుకుందాం. దీనిలో కొంచెం ఉప్పు, కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఉడికించుకుందాం. క్యాబేజీ ఉడికిపోయింది. బాగా ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసేసి కొంచెం కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేద్దాం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది లాస్ట్లో. క్యాబేజీ ఎండు రొయ్యల ఫ్రై రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.